హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్ స్టేటస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా ఎలాంటి యాప్స్ యూస్ చేయకుండా అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వాట్సాప్లోకి అయితే వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళి స్టేటస్లు అయితే చూడండి. ఎవరిదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్టేటస్లు అయితే చూడండి. ఫస్ట్ చూశాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేయండి. ఆ సెర్చ్ బార్లో నేనైతే కొడుతున్నాను. లైక్ మీకు ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంటుంది మీ మొబైల్లో, మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి ఫైల్ మేనేజర్ అని ఉంటుంది, కొంతమందికి ఫైల్స్ అని ఉంటుంది, మై ఫైల్స్ అని ఉంటుంది. సో ఇట్లా చాలా ఆప్షన్స్తో ఉంటుంది. మీరు చూసుకోండి. ఫైల్స్ అని ఉంటే దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇన్బిల్ట్గా వస్తుంది అనమాట ఆ యాప్ అనేది. సో నాకు ఇక్కడైతే ఉంది. సో దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. మీకు ఒకవేళ దొరకకుంటే మీ మొబైల్ని మొత్తం ఒకసారి అయితే వెతకండి. యాప్స్లో ఖచ్చితంగా అదైతే ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి కొంతమందికి ఇక్కడ డివైస్ స్టోరేజ్ అనే ఆప్షన్ వస్తుంది, ఇంటర్నల్ స్టోరేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఏ ఆప్షన్ వచ్చినా ఏం కాదు, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి డేటా మీడియా ఓబీబీ అనేది ఉంటుంది. సో దీంట్లో మనం సెకండ్ ఆప్షన్ మీడియాని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మీడియాని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మళ్ళీ చాలా ఆప్షన్స్ రావడం అయితే జరుగుతుంది. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ మనము కమ్ వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కమ్ డాట్ వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కింద మనకి కమ్ డాట్ వాట్సాప్ W4B అని ఉంది. ఇది బిజినెస్ అనమాట. సో నేను నార్మల్ దాంట్లో నుంచి వెళ్ళి ఏవైతే స్టేటస్లు ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నార్మల్దే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా దీంట్లో నుంచి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు, మీకు 2 వాట్సాప్లు ఉంటే బిజినెస్ నుంచి వెళ్ళి నార్మల్ వాట్సాప్ నుంచి వెళ్ళి అనేది చూసుకోండి. సో ఇది బిజినెస్ అనమాట. కమ్ డాట్ వాట్సాప్ డాట్ W4B అని ఉంది కదా, ఇది బిజినెస్ది. నార్మల్ అయితే కమ్ డాట్ వాట్సాప్ అని ఉంటుంది. సో నేను నార్మల్దే కాబట్టి కమ్ డాట్ వాట్సాప్ అనేది క్లిక్ చేశాను. సో ఏదైనా నార్మల్గానే ఉంటుంది. లైక్ ఏదైనా మీరు పెద్ద కాంప్లికేటెడ్గా అయితే ఉండదు. దేనికైనా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బిజినెస్కైనా నార్మల్కైనా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది. ఆ తర్వాతకి మనం ఇక్కడ వాట్సాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి పైన 3 డాట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే బటన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి చాలామందికి డిస్ప్లే హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది కదా, ఇది ఆఫ్లో ఉంటుంది. ఇది ఆఫ్లో ఉంటే స్టేటస్లు అనేవి మనకి నెక్స్ట్ ప్రాసెస్లో కనిపించవు. సో ఖచ్చితంగా దీన్ని అయితే ఆన్ అయితే చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక ఇక్కడ మనకి మీడియా అనే ఆప్షన్ ఉంటుంది మళ్ళీ. సో ఆ మీడియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు కావాల్సిన ఆప్షన్ అయితే వచ్చింది, స్టేటసెస్ అని. సో దాని మీద అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే 15 మెంబర్స్ అయితే నా దాంట్లో స్టేటస్ అయితే పెట్టారు. నేను 15 మెంబర్స్ది చూశాను. సో వాళ్ళందరి స్టేటస్లు ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి నేను ఇక్కడ శివుంది ఉంది కదా, ఈ శివుంది, నెక్స్ట్ అంబేద్కర్ సార్ది ఉంది కదా, అంబేద్కర్ సార్ది, ఇంకా ఇక్కడ అయ్యప్ప స్వామి ఉంది కదా, అయ్యప్ప స్వామి, శివుని స్వామిది, ఈ 3 ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వీటిని నా స్టేటస్గా కనుక నేను పెట్టాలనుకుంటే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ షేర్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మీరు స్టేటస్ అయితే పెట్టొచ్చు. సో ఇట్లొద్దు మేము గ్యాలరీలోకి సేవ్ చేసుకొని గ్యాలరీలో నుంచి వెళ్ళి స్టేటస్ పెడతాం, లేదంటే మా గ్యాలరీలోనే ఉండాలి అవి మాకు ఇంపార్టెంట్ ఫొటోస్ అనుకుంటే ఇక్కడ మూవ్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక సేమ్ ఇలాగలాగానే మీడియా అనే ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు వాట్సాప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కామ్ వాట్సాప్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ టు హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే అవి అయితే దాంట్లోకి మూవ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం గ్యాలరీలో మళ్ళీ అవి ఎక్కడ ఉంటాయి అనేది కూడా మీకు అయితే చూపించాలి కదా. గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తాను. గ్యాలరీ ఓపెన్ చేయగానే ఇక్కడ మనం వాట్సాప్ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ ఫోల్డర్లోకి శివుంది అండ్ ఇది అంబేద్కర్ సార్ది అండ్ ఇక్కడ మనం ఇంకొక స్వామిది సెలెక్ట్ చేసాం, ఐ మీన్ పవన్ కళ్యాణ్ సార్ది అనుకుంటుంది. నేను వేరేది సెలెక్ట్ చేశాను. ఇవి 3 గ్యాలరీలోకి రావడం అయితే జరిగింది. సో ఇది పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మామూలు కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు. కానీ మీకు ఒక సింపుల్ ప్రాసెస్ చెప్తాను. స్టేటస్లను డౌన్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్స్పర్ట్స్ యూజ్ చేస్తారనమాట దీన్ని. సో కావాలనుకుంటే మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఇది అన్ని ఆప్షన్స్ డైలీ చేయాలంటే మీ వల్ల కాదు, ఆప్షన్స్ కూడా గుర్తుండవు. సో సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది చాలామంది ఎక్స్పర్ట్స్ యూజ్ చేస్తారు, నార్మల్ పర్సన్స్కి తెలియదు, ఎక్స్పర్ట్స్ యూజ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే మీరు అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టేటస్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, స్నాప్చాట్ వీడియోస్, ప్రతి ఒక్క దాన్ని ఏదైనా లింక్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. ఒక్క దెబ్బకి 10 పెట్టలు అంటాం కదా, అది ఈ యాప్లోనే అనమాట. సో మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ ఒక్క యాప్ ఉంటే చాలు. సో దీంట్లో నుంచి మీరు స్టేటస్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టేటస్ డౌన్లోడర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక గ్రాంట్ పర్మిషన్ మీద క్లిక్ చేసి యూజ్ దిస్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి అలో బటన్ మీద క్లిక్ చేయండి.
ఇచ్చేయండి. ఒకవేళ మీకు 2 స్టేటస్లు ఉంటే రెండు వాట్సాప్లు ఉంటే 2 సార్లు అవే పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇల్లాక మనకి శివుంది చూడొచ్చు వచ్చింది. అండ్ మనం కిందికి స్క్రోల్ చేస్తే మనం ఇల్లాక అంబేద్కర్ సార్ది వచ్చింది, అవన్నీ వచ్చినాయి. జస్ట్ మీరు ఏం లేదు, ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేస్తే సార్ ఏ స్టేటస్ కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే అవి ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి చెక్ చేద్దాం అసలు డౌన్లోడ్ అయ్యాయా లేదా అనేది. సో మీకు ఇప్పుడే 2 అయితే డౌన్లోడ్ చేశాను, 2 అసలు గ్యాలరీలోకి వచ్చాయా లేదా అనేది. సో ఇక్కడ చూడొచ్చు 2 వెంటనే శివుంది ఏముంది అండ్ అంబేద్కర్ సార్ది ఇద్దరిది కూడా గ్యాలరీలోకి రావడం అయితే జరిగింది. సో ఇట్లా మీరు సెకండ్ మెథడ్ని యూస్ చేసి ఈజీగా స్టేటస్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి, అంత పెద్ద ప్రాసెస్ చేయకండి. నేనైతే సెకండ్ మెథడ్ని అయితే మీకు రికమెండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.